మీరు ఆల్రెడీ తమిళంలో చూసే ఉంటారు. ఈ వీడియో ఫుల్‌గా వారాహి నవరాత్రి మీద ఉండబోతోంది. అండ్ ఇదొక సిట్ అండ్ టాక్ లాంటి వీడియో అవ్వబోతోంది. కాబట్టి మంచిగా కాఫీ ఆర్ టీ తెచ్చుకొని కూర్చొని చక్కగా నేను మాట్లాడే మాటలు వింటూ కాఫీని ఆర్ టీని ఎంజాయ్ చేసేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వారాహి నవరాత్రులు ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, అండ్ నేను లాస్ట్ ఇయర్ చేశాను కాబట్టి నాకేమైనా రిజల్ట్ కనిపించిందా, సో ఈ 4 టాపిక్స్ మీద నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ఫస్ట్, ఎప్పుడు చేయాలి. సో ఈ జూలై 6th నుంచి జూలై 15th వరకు వారాహి నవరాత్రులు అయితే చేస్తారన్నమాట. ఈ నవరాత్రులు అయితే ఆషాఢ మాసం స్టార్టింగ్లో చేస్తారు. సో ఈ ఇయర్ అయితే జూలై 6th to జూలై 15th అయితే చేస్తారనమాట. సో ఎప్పుడు చేస్తారో చెప్పాను. అండ్ ఎందుకు చేయాలి, అసలు ఎలాంటి వాళ్ళు చేయాలి, ఏ రిజల్ట్ కోసం చేయాలి అన్న దాని గురించి ఇప్పుడు చెప్తాను. సో జనరల్గా మనం కొత్తగా మన ఫ్యామిలీలో లేనివేవి స్టార్ట్ చేయం కదా. సో కొత్తగా స్టార్ట్ చేయాలంటే ఎలా చేయాలన్నది కూడా నేను నెక్స్ట్ ఎలా చేయాలి అన్న దానిలో చెప్తాను. ఇప్పుడైతే ఎందుకు చేయాలో చెప్తాను. సో వారాహి అమ్మవారు అయితే లలిత అమ్మవారికి సైన్యాధిపతి అంటారు. సో ఇప్పుడు జనరల్గా మనం ఏదైతే ఉమెన్ ఎంపవర్మెంట్, డేరింగ్ ఉమెన్, డాషింగ్ ఉమెన్ ఇవన్నీ మాట్లాడుతున్నామో ఇవన్నీ వారాహి అమ్మవారు అప్పుడే ఈ రోల్స్ అన్ని ప్లే చేసేసారనమాట. సో మనలాంటి వాళ్ళకి ధైర్యం కావాలన్నా, శత్రువులతో ఇబ్బంది పడుతున్నా, లేదంటే ల్యాండ్ ప్రాబ్లమ్స్తో ఉన్నా, లేదంటే లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పీస్ ఆఫ్ మైండ్ ఉండట్లేదు అన్నా, లేదు అంటే చూడండి చాలా వరకు మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు అసలు జరగవు, ఆర్ మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ల్యాండ్, ఎస్పెషల్గా అయితే ల్యాండ్, ఇల్లు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, లేదా దిష్టి దోషాలు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా మనం వీటిలో ఏం తగ్గాలి అన్నా వారాహి అమ్మవారికి పూజ చేస్తే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఎందుకు చేయాలన్నది చెప్పుకున్నాము. అండ్ ఇందులో ఒక పాయింట్ నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా ఏదో రీల్లో చూసాను అనమాట. ఇలా ఈ అమ్మవారికి పూజ చేస్తే శత్రునాశనం ఉంటుంది అంటే, అదేంటండి అంత శత్రువు అయితే మాత్రం వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటారా, అది ఇదని కింద ఎవరో కమెంట్ పెట్టారు. సో శత్రునాశనము అంటే ఆ మనిషికి ఏదో అయిపోతుంది, తన ప్రాణానికి ఏదో అపాయం ఉంది అన్నట్టు కాదు. సో మనకి శత్రువులు నాశనం అయిపోతారు అంటే మనకి ఉండే ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మనల్ని ఒక ఎనిమీ అనమాట. మేబీ వాళ్ళ మైండ్ సెట్ మారుండొచ్చు, మన మీద వాళ్ళ ఒపీనియన్ మారుండొచ్చు. సో ఇలాంటివి ఏదో ఒకటి జరిగి వాళ్ళకి మన మీద ఉన్న ఆ నెగటివిటీ పోతుంది, వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం ఆపేస్తారు. అది శత్రునాశనం అంటే. సో ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ చేశాను కాబట్టి నాకేమైనా రిజల్ట్ వచ్చిందా అన్నది చెప్తాను. సో లాస్ట్ ఇయర్ నేను ర్యాండమ్గా ఒక రీల్లో చూసినప్పుడు ఇలా కూడా నవరాత్రులు ఉంటాయా అని అనుకున్నాను. ఎందుకు అంటే నాకు ఓన్లీ అప్పటికి దేవి నవరాత్రులు ఒక్కటే తెలుసు. నాకు శ్యామల నవరాత్రులు, లలిత అమ్మ నవరాత్రులు కూడా నాకు అప్పటికి తెలియవు. నాకు ఓన్లీ దేవి నవరాత్రులు ఒకటే తెలుసు. తర్వాత తెలిసింది నాకు ఇలా 4 రకాల నవరాత్రులు ఉంటాయి. 2 గుప్త నవరాత్రులు, 2 ఏమో మామూలు నవరాత్రులు. వసంత మాసంలో వచ్చేవేమో లలిత అమ్మవారి నవరాత్రులు, తర్వాత మనకు అక్టోబర్లో వస్తాయి కదా అవి దేవి నవరాత్రులు. అవి కాకుండా శ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు అని కూడా ఉంటాయన్నమాట. ఈ రెండింటిని గుప్త నవరాత్రులు అంటారు. అండ్ ఇవి మోస్ట్లీ దేవి ఉపాసకులు అలాంటి వాళ్ళు చేస్తారు. అండ్ ఇప్పుడు మరి మనం చేయొచ్చా, మనకెవరు గురువు లేరు, ఏ మంత్రం మనకి వాళ్ళు చెప్పలేదు, మనం మరి చేయొచ్చా అంటే మనము ఏమి బీజాక్షరాలు అలాంటి మంత్రాలు మనం చేయట్లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటి అంటే, ఇది పర్సనల్గా నా ఒపీనియన్ అండి, దేవుడిది ఏది కూడా ఇది చెయ్యకూడదు అని నేను అనుకోను. ఎంత చేసినా అది మనకు అడిషనల్ అడ్వాంటేజ్ లాగే తప్పితే నెగిటివ్ అవుతుంది అని అయితే నేను ఎప్పుడూ నమ్మను. కానీ మనం ప్రాపర్గా చేయకపోతే మాత్రం అది నెగిటివ్ అవుతుందని నేను నమ్ముతాను. సో ఇప్పుడు మనం ఏదైనా చేసినప్పుడు అది మనకు ఆనవాయితీ లేకపోతే ఎలా చేయొచ్చు, మనకి ఎప్పుడు అలవాటు లేకపోతే ఎలా చేయొచ్చు, ఎవరిని కనుక్కొని చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, అలాగే చేయొచ్చా, సో ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ మనకు ఉంటాయి కదా. అవన్నీ క్లారిటీ తెచ్చుకుని మనకి వీలైనంతలో పూజ చేసుకుంటే ఆ దేవుడు ఎప్పుడు కూడా మనకి బ్లెస్సింగ్సే ఇస్తాడని నేను పర్సనల్గా నమ్ముతాను. సో లాస్ట్ టైం నేను చూసినప్పుడు నాకు మనసుకు చాలా అనిపించింది చేయాలి అని. ఎందుకంటే ఆ టైంకి నాకు చాలా ఇష్యూస్ అండ్ చాలా డిస్టర్బెన్సెస్లో ఉన్నాను నేను. అవి మనందరికీ నార్మలే కదా. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో అలా నేను కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఈ రీల్ చూసినప్పుడు అరే చేద్దామా అన్నట్టు అనిపించింది. కానీ ఇటు మా ఇంట్లో అంటే మా మమ్మీ వాళ్ళు కానీ లేదంటే మా అత్తయ్య గారు వాళ్ళు కానీ ఇద్దరు వైపు నుంచి వారాహి నవరాత్రులు ఎప్పుడు ఎవరు చేయలేదు. కానీ మా తాతగారు అయితే వారాహి అమ్మవారి మంత్రాలు చదవడం నేను చాలాసార్లు విన్నాను.
కాబట్టి చేయడంలో తప్పు లేదు అన్న క్లారిటీ అయితే నాకు ఉంది. సో ఇప్పుడు ఆనవాయితీ లేదు కాబట్టి ఎలా చేయాలి? ఇప్పుడు ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం పెట్టుకొని, లేదంటే ప్రాపర్‌గా వాళ్ళకంటూ ఒక ప్రొసీజర్ కథ చదువుకొని ఇలా అన్నీ చేసుకుంటారేమో. కానీ మనకు ఆనవాయితీ లేదు కాబట్టి మనం సింప్లెస్ట్ ఫామ్‌లో అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని మనం బ్లెస్సింగ్స్ అమ్మవారి దగ్గర నుంచి మనం తీసుకోవాలి అన్న ఓన్లీ మోటోతో మనం ఎంత చేయగలమో అంత చేయాలి. అప్పుడు నెగెటివ్‌గా అయితే ఏమీ అవ్వదు. సో నేను చేస్తున్నప్పుడు ఇలా జరగాలి అని గోల్ అనుకుని అయితే నేను చేయలేదు. కానీ కొన్ని ఉంటాయి కదా, ఇలా అయితే కనుక నేను నెక్స్ట్ టైం నీకు ఇంకా బాగా చేసుకుంటాను అన్నట్టు దండం పెట్టుకున్నాను. అండ్ నేను గోల్ కూడా పెద్ద గోల్, అంటే నాకు ఏదో జాబ్ వచ్చేసేయాలి, నాకు డబ్బులు వచ్చేసేయాలి, నా అప్పులు తీరిపోవాలి, ఇల్లు కొనేసుకోవాలి, ఇలా పెద్ద పెద్ద కోరికలు ఏమి నేను కోరుకోలేదు. నేను సింపుల్గా ఒక చిన్న కోరిక కోరుకున్నాను. అది నెరవేరితే నెక్స్ట్ టైము అమ్మవారికి రెడీ చేసి అమ్మవారికి పూజించుకుంటాను అన్నట్టు దండం పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు రెడీ చేసి అంటే కొబ్బరికాయ అన్ని పెట్టి మనం రెడీ చేయక్కర్లేదు. ఇప్పుడు ఫేస్ మాస్క్లు ఎక్కడ పడితే అక్కడే దొరుకుతున్నాయి అమ్మవారివి. అట్ ద సేమ్ టైం అమ్మవారి బాడీ కూడా దొరుకుతున్నాయి. అండ్ లాస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతం కోసం ఆల్రెడీ బాడీ తెప్పించి ఉంచాను. సో ఆ బాడీకి నీట్గా నగలు వేసి ఒక ఫేస్ మాస్క్ పెట్టి నీట్గా అమ్మవారిని పూజించుకుందామని నా మనసులో అనిపించింది. అండ్ లాస్ట్ టైం అలా నేను ఎందుకు దండం పెట్టుకున్నానో కూడా నాకు నిజంగా తెలీదు, ఏమో. సో అలా దండం పెట్టేసుకున్నాను. అండ్ ఈసారి నేను దండం పెట్టుకున్నాను కాబట్టి, నేను అనుకుంది జరిగింది కాబట్టి ఈసారి అలా చేద్దామని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు. అంటే మనం అమ్మవారికి సీక్రెట్గా పూజించుకోవాలన్నమాట. అండ్ నైట్ టైం పూజిస్తాము ఈ అమ్మవారిని. సో ఈ గుప్త నవరాత్రులు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా అమ్మవారి ఫోటోలు ఆర్ మీరు పూజించిన అమ్మవారి ఫోటోలు పెట్టుకోవద్దు, నాకు తెలిసింది అదొకటి. తర్వాత ఇక్కడ ఏంటంటే మనం సీక్రెట్గా అమ్మవారికి దండం పెట్టుకొని మన కోరిక చెప్పేస్తే అమ్మవారు కూడా అంతే సీక్రెట్గా, అంటే అంటారు కదా, మూడో కంటికి తెలియకుండా అయిపోతుంది అన్నట్టు, అలా మూడో కంటికి తెలియకుండా మన కోరికలు కూడా నెరవేరుస్తారు. అలానే పెద్ద పెద్ద కోరికలు, వెంటనే జరగని కోరికలు కోరుకోకూడదని అందరికీ తెలుసనే నేను అనుకుంటున్నాను. బట్ అది తెలియని ఒక 2-3% మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. అంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర బడ్జెట్ 0 ఉందండి, నేను ఇల్లు కొనేసుకోవాలి ఖచ్చితంగా, ఈ 9 రోజుల్లో నా ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోవాలి అంటే అది అవ్వని పని అని మనందరికీ తెలుసు. సో మన కోరిక ఎలాంటి కోరిక, దానికి మన ఎఫర్ట్స్ ఎంత పెట్టాల్సి వస్తుంది, ఆర్ ఏమంటారు టైం స్పెన్ ఎంత అవసరం అవుతుంది, ఇవన్నీ కూడా చూసుకొని దండం పెట్టుకుంటే ఖచ్చితంగా అమ్మవారు కూడా మన కోరిక నెరవేరుస్తారు. అండ్ కోరిక నెరవేర్చారన్న సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మేబీ మంత్లీ ఒక 3 lakhs శాలరీ రావాలని నేను కోరుకున్నానే అనుకోండి, దానికి నాకు ఈజీగా మోర్ దాన్ 5, 6 or 10 years కూడా పట్టచ్చు. అది నేను ఆ పాయింట్ నేను మర్చిపోయి ఆ పాయింట్ నేను ఇగ్నోర్ చేసేసి నాకు జాబ్ వచ్చేసేయాలి, 9 రోజులు అయ్యేలోపు నాకు 3 lakhs శాలరీ వచ్చేసేయాలి అంటే అది అవ్వని పని. ఎందుకంటే నా నాలెడ్జ్ పెరగాలి, నా జాబ్ ఎక్స్పీరియన్స్ పెరగాలి, అట్ ద సేమ్ టైం నేను అన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అలా మన స్పాన్ ఎంత ఉంటే ఆ కోరిక నెరవేరుతుంది, మన ఎఫర్ట్స్ ఎంత ఉంటే ఆ కోరిక నెరవేరుతుంది, ఇవన్నీ అనుకుని మనం దండం పెట్టుకున్నాం అనుకోండి, మనకి అరే నేను నవరాత్రులు చేసేసాను కానీ అమ్మవారు నా కోరిక నెరవేర్చలేదు అన్న పాయింట్ కూడా ఉండదు అనమాట. చాలా మంది చేసే తప్ప. సో రియలిస్టిక్ కోరిక మీరు కోరుకొని దండం పెట్టుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం దండం పెట్టుకుంది, నాకైతే జరిగింది, కాబట్టి రిజల్ట్ ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ ఎలా చేయాలి అంటే, ఆనవాయితీ ఉన్న వాళ్ళకైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ పెద్దవాళ్ళని తెలుసుకుని మీరే చేసేసేయండి. సో ఆనవాయితీ లేదు, కొత్తగా చేద్దాం అనుకుంటున్నాము అన్న వాళ్ళకి అయితే నేను ఒక సింపుల్ మెథడ్ చెప్తాను. మేబీ మీరు దీన్ని ఒక 3 levelsలో అనుకోండి, బిగినర్, మిడ్ లెవెల్, ప్రో లెవెల్ అలా అనుకోండి. సో బిగినర్ లెవెల్లో ఏంటి అంటే, మార్నింగ్ మీరు ఎలా పూజ చేసుకుంటారు అలా పూజ చేసుకున్న తర్వాత ఈవినింగ్ దీపం పెట్టుకొని ధూపం వేసి పానకం, వడపప్పు నైవేద్యం పెట్టి వారాహి అమ్మవారి మంత్రం ఏదైనా చదువుకుని దండం పెట్టుకోండి. ఇది బిగినర్ లెవెల్. ఇది మీరు 9 days చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ మిడ్ లెవెల్కి ఏం చెప్తాను అంటే, నేను పసుపుతో అమ్మవారిని తయారు చేసుకొని ఫస్ట్ డే 9 days ఆ పసుపు అమ్మవారిని అలాగే ఉంచుకొని మార్నింగ్ దీపం పెట్టుకోండి. నైట్ 7-7:30కి అంటే సన్సెట్ అయిపోయిన తర్వాత, చీకటి వచ్చిన తర్వాత అమ్మవారికి దీపం పెట్టుకొని పానకము, వడపప్పు నైవేద్యం పెట్టుకొని వారాహి అమ్మవారి మంత్రం ఉంటుంది, మనకి లలిత సహస్రనామం బుక్లో వారాహి అమ్మవారి మంత్రం ఉంటుంది, అది నేను మీకు
ఎక్కడైనా ట్యాగ్ చేస్తాను, మేబీ కింద ట్యాగ్ చేస్తాను. సో ఆ బుక్లో లాస్ట్ పేజ్లో వారాహి అమ్మవారి మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదువుకొని ఇందాక చెప్పినట్టు వడపప్పు పానకం నైవేద్యం పెట్టుకొని ధూపం వేసుకొని దండం పెట్టుకోండి. అండ్ 9 days ఆ పసుపు అమ్మవారిని అలాగే ఉంచుకోండి. లేదు నేను ప్రో లెవెల్లో చేస్తాను, నేను చేయగలను అనుకుంటే నిష్టగా నేల మీద పడుకొని ఆ 9 days అమ్మవారిని రెడీ చేసుకొని పసుపు అమ్మవారిని పెట్టుకొని వడపప్పు పానకంతో పాటు ఇంకేదైనా నైవేద్యం కూడా వండుకొని ధూపం దీపం ఇవన్నీ కూడా మార్నింగ్ నైట్ ఇవన్నీ నార్మల్, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ నవరాత్రుల్లో ఉపవాసం ఎవరైనా చేస్తారా అన్నది నాకైతే తెలియదు, కానీ దేవుడిది కాబట్టి ఆనియన్ గార్లిక్ మానేస్తే మంచిది, లేదు అన్న దట్స్ ఓకే. మార్నింగ్ ఈవినింగ్ ప్రాపర్గా స్నానం అన్నీ చేస్తాము అంటే దట్స్ ఓకే. కానీ ఉపవాసమే ఉండాలా, నాన్ వెజ్ తినచ్చా తినకూడదా ఇవన్నీ ఎక్కడ రాసిలేవు. బట్ ఈ 9 days నాన్ వెజ్ ఆనియన్ గార్లిక్ మానేస్తే చాలా మంచిది. అండ్ ఉపవాసం ఉండాలని రూల్ ఎక్కడా లేదండి, మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోదు. బట్ ఉపవాసం ఉండాలని ఎక్కడా లేదు. బట్ మీకు ఉండాలి అనిపిస్తే ప్రాపర్ కేర్ తీసుకోండి. ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న హెల్త్ సిచ్యువేషన్స్లో ఉపవాసాలు ఎవరికి పడట్లేదు, గ్యాస్ట్రిక్ ఆర్ కడుపులో మండడం ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి కదా. సో ప్రాపర్గా 3 liters వాటర్ తీసుకోవడము, లేదా ఫ్రూట్స్ తీసుకోవడము, ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడము, ఇలా ఏమైనా చేయండి. ఎందుకంటే దేవుడిని పూజించుకోవడం ఎంత ఇంపార్టెంటో మన హెల్త్ చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. దేవుడు కూడా మన హెల్త్ని ప్రయారిటీ చేయమని చెప్తాడు. సో ఇదైతే ప్రొసీజర్ అనమాట. అండ్ కంపల్సరీగా ఉండాల్సినవి ఏంటి అన్నది ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ థింగ్, మనం అమ్మవారికి దీపం పెడతాం కదా ఈవినింగ్ టైం, అప్పుడు రెడ్ కలర్ ఒత్తులు వాడండి. అంటే మన దగ్గర ఒత్తులు ఉంటాయి కదా, ఒత్తుల్ని కుంకంతో ఆ ఒత్తులకి ఫుల్గా కుంకం అప్లై చేసి ఇలా రబ్ చేసేస్తే మనకు ఆ ఒత్తులు రెడ్ కలర్లో అవుతాయి కదా. రెడ్ కలర్ ఒత్తులతో దీపం పెట్టుకోండి, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పానకం వడపప్పు నైవేద్యం పెట్టుకోండి, ఇది కంపల్సరీ. థర్డ్ థింగ్ ఏంటి అంటే పూజ 7-7:30 ఆ టైంలోనే చేయాలి. ఎందుకు అంటే ఈ అమ్మవారికి నైట్ టైమే పూజ చేస్తారనమాట. సో సన్సెట్ అయిపోయిన తర్వాత 7:30, 7, 8 అరౌండ్ ఆ టైంలో చేస్తే చాలా మంచిది. అండ్ అది కాకుండా ధూపం కంపల్సరీ అండి. మీకు ఒకవేళ ఏమైనా ధూపంతో ప్రాబ్లం ఉంటుంది అనుకుంటే మామూలుగా అమ్మవారికి ఫస్ట్ అగరవత్తి వెలిగించేసి దీపం పెట్టేసుకుని అంతా అయిపోయిన తర్వాత 2 ధూపం వెలిగించి అప్పుడు హారతి అన్ని ఇచ్చి బయటకు వచ్చేసేయండి. సో దట్ అమ్మవారికి ఆ ధూపం అంతా అందుతుంది. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అంట. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇందాక చెప్పినట్టు పసుపు అమ్మవారిని చేసుకున్నా పర్వాలేదు. లేదు మీరు అమ్మవారిని ఎలా దండం పెట్టుకోవాలి అనుకుంటే మామూలుగా మీ ఇంట్లో లలిత అమ్మవారు ఉంటారు, ఫోటో ఉంటుంది కదా, అలా అయినా ఓకే. లేదా అందరింట్లో గౌరీదేవి ఉంటారు, అదైనా ఓకే. అది కాదు అంటే మీరు అమ్మవారి ఫోటో తెచ్చుకుని పూజ చేసుకోవచ్చు, లేదంటే అమ్మవారిది చిన్న విగ్రహం తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. ఇవేవి అవ్వవు అంటే పసుపుతో వినాయకుడిని ఎలా చేసుకుంటామో అలా పసుపుతో అమ్మవారిని చేసుకొని ఈ 9 days కూడా పూజ చేసుకోవచ్చు. ఇవి నాకు తెలిసినవి, నేను లాస్ట్ టైం చేసిన దాన్ని బట్టి నాకు అర్థమైనవి. ఇవి కాకుండా మీకు అమ్మవారి ఫోటోకి అమ్మవారి విగ్రహంకి కింద లింక్స్ ఇస్తాను, అమ్మవారి మాస్కి కూడా కింద లింక్ ఇస్తాను. అండ్ మంత్రాలు అంటారా, కింద ఏదైనా పీడిఎఫ్ యాడ్ చేయడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. లేదా నండూరి శ్రీనివాస్ గారిది పీడిఎఫ్ ఉంటుంది, అది నేను లాస్ట్ ఇయర్ అంతా ఆయన పీడిఎఫ్ ఫాలో అయ్యి పూజ చేసుకున్నాను. సో మీరు కూడా ఆయన పీడిఎఫ్ ఫాలో అయ్యి పూజ చేసుకోవచ్చు. సో నాకు తెలిసిందైతే ఇవి వారాహి నవరాత్రుల గురించి. మీరు ఇవి అసలు ఏమీ చేయము, మాకు భయము, చేయకూడదు చేయొచ్చో లేదో ఆర్ అలవాట్లేను చేయొచ్చో లేదో అనుకునే వాళ్ళు అయితే ఈ 9 days లలితా సహస్రం వినడం కానీ చదవడం కానీ చేయండి, అదైనా మీకు చాలా పుణ్యం ఇస్తుంది. అండ్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పంతులు గారు చెప్పడం విన్నాను, ఒక 1 line మంత్రం అనమాట, అది కూడా నేను కింద ఎక్కడైనా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. దేవుడు లాంటి చాలా కాంప్లికేటెడ్ విషయం నేను ఎందుకు ఇక్కడ షేర్ చేస్తున్నాను అంటే, నేను నమ్మేది ఏంటి అంటే దిష్టి ప్రాబ్లం ప్రపంచంలో అందరికీ ఉంటుందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చేయడం వల్ల ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హ్యాపీ సైడ్ని బయటకు చూపించుకుంటున్నారు. అండ్ వాళ్ళ సాడ్ సైడ్, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నది ఎవరికి షేర్ చేయరు. సో చూసే వాళ్ళందరూ కూడా అరే వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, బయట తిరిగేస్తున్నారు, ఏదో కొనేసుకుంటున్నారు, ఎంతో ఎంజాయ్ చేసేస్తున్నారు అన్న ఫీలింగ్లోనే ఉండడం వల్ల ప్రతి ప్రాబ్లమ్స్ అండ్ ఈవిల్ ఐ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయాయి కదా. సో అందరూ కూడా వీలైనంత వరకు ఆ దిష్టి దోషాలని తొలగించుకొని
అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలి అని ఒక ఇంటెన్షన్తో ఇది షేర్ చేస్తున్నాను. ఇందులో నేను చెప్పినవి రైట్ అవ్వచ్చు, కొంతమందికి ఇవి రాంగ్ కూడా అనిపించి ఉండొచ్చు. రాంగ్ అనిపిస్తే ఐఎమ్ సారీ అండి. బట్ ఇది నాకు వర్క్ అయింది కాబట్టి నేను ఎలా చేశానో అది మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను అంతే. ఇందులో ఇంకేమీ నాది నెగటివ్ ఇంటెంట్ లేదు కాబట్టి క్షమించేసేసేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.